మొన్న జనసేన ఉద్యమి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా తమిళనాడుకు విజయ్ ముఖ్యమంత్రి కావటం గురించి ఆ నేపథ్యంలో తనపై వస్తున్న స్పందనలను ఆయన ఖండించటం, ఊళ్ళో పెళ్ళైతే ఏదో కుక్కలు మోరిగినట్టుగా ఉంది అనే కొంచెం నోరు పారేసుకోవటం, అది బాగాలేదని నేను అప్పుడే చెప్పాను. ఎందుకంటే ప్రత్యర్థులు అంటాం వేరే విషయం, కానీ తన అభిమానులు లేదా తన వర్గం వాళ్ళు, తన అనుయాయులు చాలా మంది కోరుకుంటున్నప్పుడు అలా అనక్కర్లేదు అనుకుంటారు, కానీ వేరు ఇంకేదన్నా చెప్పొచ్చు. కానీ అదేదో మహాపరాధం అయినట్లు. ఎవరైనా కానీ తల్లి తన బిడ్డల్లో కూడా ఒకడు బాగా చదువుకుని ఒకటి చదువుకోకపోతే వాడు కూడా చదువుకుంటే బాగుంటుందని కోరుకుంటుంది, అందరూ ఎదగాలని కోరుకుంటుంది. అదేది అభిమానులు కూడా అదే కోరుకుంటారు. దాన్ని మీ అంచనా ఎలా ఉంది అవన్నీ వేరే విషయం. అలా కోరుకోవడమే అపరాధం. లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళు మిగతాలు చేస్తే అది వేరు, దాన్ని నేను ఇదివరకే వ్యాఖ్యానించాను. కానీ అలా అనేసరికి దాని మీద తీవ్రమైన దుమారం వచ్చింది. సహజంగా వైసీపీ దీన్ని మీద వాళ్ళ విమర్శలు మళ్ళీ ఎక్కువ పెట్టారు. అంబటి రాంబాబు విజయ్కి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కాబట్టి ఆయన పార్టీ పెట్టాడు, మీరు మరెవరినో ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు మీరెందుకు అలా చేస్తారులే అని ఆయన ఎగతాళి చేస్తున్నాడు. నేను చాలాసార్లు అడిగా, ఇప్పుడు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా, జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా? ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అడిగితే వేరే విషయం, కానీ అంబటి రాంబాబు పదే పదే విజయ్ని పోల్చి మాట్లాడడం, ఆయన జగన్ ముఖ్యమంత్రి కావాలనే కదా కోరుకుంటున్నారు. కాకపోతే రాజకీయాలు అలా అనే అవకాశం ఉంటుంది. ఈయన మాటల వల్ల ఇంకా వచ్చింది పేరు నిన్నని స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన కుదరదు, అలా జరగదు అని. అలాంటప్పుడు అనేక మంది ఆశల మీద నీళ్లు చల్లి మళ్ళీ ఎదురుదాడి చేస్తారా, మమ్మల్ని అంటారా అని అతను ప్రశ్నిస్తున్నాడు. అది సరైంది. కానీ అంతకంటే ముఖ్యమైన ఒక వాదన, బలమైన వాదన పేర్నినాని తీసుకొచ్చాడు. ఇప్పుడు మా పార్టీకి 11 స్థానాలే వచ్చాయి కాబట్టి మేము విమర్శలు చేస్తే పొరపాటు అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కానీ మీరు అసలు 2 చోట్ల ఓడిపోయారు కదా, మరి మీరు గత మా ప్రభుత్వం మీద విమర్శలు ఏ అర్హతతో చేశారు? ఒక్క సీటు కూడా రాని, ఒక్క చోట కూడా గెలవని మీరంటే, మేము కనీసం 11 గెలిచాం కదా, మేము ఎందుకు మాట్లాడకూడదు? ఖచ్చితంగా ఈ వాదన 2 సమాధానాలు చెప్పాలి దీనికి, 2 వ్యాఖ్యలు చేయాలి. ఒకటి, 11 మంది గెలిచారు కాబట్టి శాసనసభకు రండి, మాట్లాడండి, ఆ బాధ్యత తప్పించుకోకండి, హోదా ఉన్నా ఉండకపోయినా మీరు ప్రతిపక్షం అని అందరం చెప్తాం. అది ఒకటి. రెండవది, 11 వచ్చాయి కాబట్టి వాళ్ళేం మనుషులు కాదు, 11 వచ్చాయి కాబట్టి ఆయనదో మాజీ ముఖ్యమంత్రి కాదు, ఆయనదో పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. ఇప్పుడు ఆయన పులివెందుల శాసనసభ్యుడు అయితే పవన్ కళ్యాణ్ పీఠాపురం శాసనసభ్యుడే కదా, ఇంకొకటే కదా. ఇప్పుడు ఇవి అనవసరమైన విషయాలు. సో దీన్ని అతను ఏమంటున్నాడు, మమ్మల్ని మీరేమో 2 చోట్ల ఓడిపోయి కూడా రాజకీయాలు చేసి విమర్శలు చేశారు, మేమైతే మటుకు 11 వచ్చినా మాట్లాడకూడదు అంటున్నారు, ఇది ఎలా చెల్లుబాటు అవుతుంది? మొత్తం మీద చెప్పాలంటే తమిళనాడు ఫలితాల తర్వాత విజయంతో అని అందరిలో ఇప్పుడు రజనీకాంత్ లాంటి నటుడే రకరకాలుగా స్పందిస్తూ ఉంటే, అంటే ఇప్పుడు తమిళనాడులో రజనీ ఎందుకు రాలేదు, విజయ్ ఎందుకు వచ్చాడు, ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. అంతకుముందు కూడా శివాజీ గణేశన్ విఫలమయ్యారు ఉదాహరణ ఘోరంగా. సరే, చిరంజీవి పార్టీ పెట్టి తర్వాత విలీనం చేశారు, చాలా అనుభవాలు ఉన్నాయి కదా. అందువల్ల వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళకి ఏవో ఉద్దేశాలు ఉన్నాయని వాళ్ళని చులకన చేయటం కంటే మన వ్యూహం ఇది, లేకపోతే మన పరిమితి, మనం ఇంతవరకే వెళ్తామని చెప్పడం. ఇప్పుడు అక్కడ విజయ్ గెలుపు అన్నది ఇక్కడ జనసేనకు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఇరకాటంగా మారడం మటుకు పూర్తిగా ఊహించిన విషయమే. కానీ అంతకంటే అది తీవ్ర రూపం తీసుకుంటూ దాని మీద స్పందించిన కొద్దీ అది మరింత బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే తగిన సమయంలో తగిన ఎత్తుగడలేస్తాము, కేవలం ఎవరి కోసమో కాదు అని ఇదివరకు 1-2 సార్లు అన్నారు మీరు, బలం పెంచుకుంటామని. కానీ ఇప్పుడు అలా చెప్పట్లేదు. ఇంతకుముందు కూడా చెప్పారు, తప్పనిసరిగా ఆయన జైల్లో ఉన్నప్పుడే నేనంటే ఒంటరిగా గెలవలేము అనే మాట మీరు పదే పదే చెప్తుంటే, అవతలేమో ఒంటరిగానే ఉంటానని ఆయన అంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకనే ఇక్కడ తమకు తాము చెప్పుకుంటున్నా ప్రకటించుకున్న ఒక పెద్ద బలహీనత కనిపిస్తుంది. దీన్నే పేర్నినాని తీవ్రంగా ముందుకు తెస్తూ ఉన్నారు. ఇంకా ఇట్లాంటివి చాలామంది మాట్లాడారు, అసలు అంత ఎక్కడుంది, అంత సన్నివేశం ఉందా? కొంతమంది అయితే ఆగ్రహిస్తున్నారు పవన్ కళ్యాణ్కి విజయ్కి ఉన్నంత లేదని. కానీ అంబటి రాంబాబు మాటలోనే పవన్ కళ్యాణ్ విజయ్ కంటే సూపర్ స్టార్, విజయ్ కంటే పవనే చాలా ఎక్కువ అని. కానీ అంబటి రాంబాబు ఇక్కడ కూడా ఒక విషయం మిస్ అవుతున్నాడు. విజయ్ ఒక క్రమబద్ధమైన స్కెచ్తో వాళ్ళ నాన్న ఆయన కలిసి సినిమాలు, రాజకీయ ఇతివృత్తాల మీద తీసుకుంటూ ఒక వాతావరణం సిద్ధం చేసుకున్నారు. ఇది 2009-10 నుంచి జరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని లైట్ హార్టెడ్, వాటిలో బలమైన సందేశాలు ఉండవు, అసలు బలమైన పాత్రలు, డైలాగులే ఉండవు. ఎంతసేపు ఆయన క్రేజ్ మీద అవి నడవాలని చెప్పి ఆయన కోరుకుంటారు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా సినిమాలు వాటిని ఆయన మార్చుకోరు. కానీ విజయ్ అలా కదే,
జిఎస్టీ మీద, బూటకపు వాగ్దానాల మీద, నోట్ల రద్దు మీద, అన్నిటి మీద సినిమాలు తీస్తూ వచ్చారు. కాబట్టి పూర్తిగా పోల్చడం కూడా సరైనది కాదు. నిజానికి టాల్స్టాయ్ అంటాడు, పోలికలన్నీ ఓటి, ఆల్ కంపారిజన్స్ ఆర్ లేమ్, ఏ రెండు పోల్చలేం. కానీ అదే సమయంలో థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం, ఎంతో కొంత పోలిక లేకపోతే మన విషయాలను అర్థం చేసుకోలేం కూడా. ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక దాన్ని పోల్చి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నటులు, ప్రముఖ నటులు ప్రాంతీయ పార్టీలు పెట్టారు, దక్షిణాదిలో ఉన్నారు, 3 పోలికలు ఉన్నాయి. ఇవి చాలవా? వీటిని ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడకుండా ఉంటారా? మాట్లాడిన వాళ్ళందరినీ తిట్టేస్తే ఎట్లా? బీజేపీని విషయంలోనే ఇద్దరికి తీవ్ర వ్యతిరేకత ఉంది, భిన్నత్వం. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ సనాతనం అంటుంటే, విజయ్ దాని మీద లౌకిక తత్వం అంటున్నాడు. లౌకిక తత్వం అన్నది కేవలం మైనార్టీలను బుజ్జగించడానికి అని పవన్ కళ్యాణ్ ధ్వజం ఎత్తుతూ ఉంటే, నిజమైన లౌకిక తత్వం నాది, నేను 3 మతాలు అని చెప్పి విజయ్ 3 మతాల చిహ్నాలు ప్రదర్శిస్తున్నాడు. తన పేరే జోసెఫ్ విజయ్ అని ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి తేడాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సినిమా పరంగా పోలికలు ఉన్నాయి, రాజకీయాల పరంగా తేడాలు ఉన్నాయి. రాష్ట్రాలుగా ఎలాగో ఎవరి నేపథ్యం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ చర్చ జరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్ అసహనానికి గురయ్యి ఏం మాట్లాడినా, వైసీపీ వాళ్ళు దీన్ని ఒక పాచికగా ప్రయోగించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినా, ఇవి రెండు లేకుండా రాజకీయ చర్చలో మటుకు ఈ పోలిక అనివార్యంగా వస్తుంది.